హలో ఫ్రెండ్స్, నాన్ వెజ్ పికిల్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు కదా. అందులోని భీమవరం ఇంకా చాలా ఫేమస్. సో ఈరోజు ప్రాన్స్ పికిల్ రెసిపీ మీ అందరి కోసం భీమవరం స్టైల్లో ఎలా చేసుకోవాలో మీ అందరూ చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెద్ద ప్యాన్ తీసుకుని పికిల్కి సరిపోయేంతగా అందులో ఆయిల్ వేసుకొని ఫుల్గా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్లో ఆ రొయ్యలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెసే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. రొయ్యలన్నీ కుక్ అవి ఆ ఆయిల్ అంతా ఇంకిపోయి అదంతా ఆయిల్ అంతా పైకి రావడానికి ఆల్మోస్ట్ 20 to 30 minutes టైం అయితే పడుతుంది. సో మేమైతే ఆల్మోస్ట్ 1.5 kg ఆఫ్ రొయ్యలు తీసుకున్నాం. సో మాకైతే ఇది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంది. ఇలా కుక్ అయిన రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసి అది ఒకసారి మనం చేతితో టేస్ట్ చేస్తే తెలుస్తుంది. మరీ మెత్తగా ఉండకుండా కొంచెం హార్డ్గా ఎలా ఉంటే మీకు పికిల్లోకి బాగుంటాయి. సో ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి మళ్ళీ తర్వాత రబ్బర్లా అయిపోతాయి, తినడానికి కొంచెం కష్టమవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 spoons తీసుకొని అది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రైకి యూజ్ చేసిన స్పూన్తోనే తీసుకున్నాను, సో 2 spoons అని చెప్పాను. మీరు కనుక టేబుల్ స్పూన్స్లో యూజ్ చేస్తే కనుక 4 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 2 spoons ఆఫ్ సాల్ట్ అండ్ 5-6 spoons ఆఫ్ కారం అయితే వేసి దాన్ని కలుపుకోవాలి. సాల్ట్ అండ్ కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 2 spoons సరిపోతుంది. అది సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసి నెక్స్ట్ యాడ్ చేసుకోండి. కారం ఒక 5 spoons అయితే డెఫినెట్గా పడుతుంది. సో 5 spoons యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. దానికి మనం ప్యాకెట్ పౌడర్ యూజ్ చేసే కంటే కూడా మసాలా పౌడర్ మనమే ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మసాలా కోసం మేము 2 spoons ఆఫ్ ధనియాలు, 1/2 spoon యాలకులు, 1/2 spoon లవంగాలు అండ్ ఒక దాల్చిన చెక్క వేసి ఫైన్గా పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఇందులో 2 spoons యాడ్ చేసాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అంతా కూడా ఒక 2-3 minutes అలా తిప్పుతూ ఉంటే ఆ ఆయిల్ అంతా కూడా థిక్ కన్సిస్టెంట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసి రొయ్యలు మిక్స్ చేస్తూ ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలిసేలాగా మనం కదుపుకుంటూ ఉండాలి. సో ఒక 5 minutes కదుపుకున్న తర్వాత అలా మీకు మొత్తం కలిసిపోతుంది కదా, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పికిల్ని ఒక 2 hours అలా వదిలేయాలి. సో అప్పుడు ఆ రొయ్యలన్నీ పీల్చుకొని అదంతా దగ్గరికి వస్తుంది. పికిల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక 10 నిమ్మకాయలు రసం తీసుకుని ఆ నిమ్మకాయలన్నిటిని పికిల్లో కలిపేసేయాలి. సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి, మీ పికిల్ ఇది 2-3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పికిల్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. ఈ పికిల్ రైస్లోకి చాలా బాగుంటుంది. కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా ఈ ఒక్క పికిల్తో రైస్ అంతా తినేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీగా రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఈ వీడియోలో చూసారు కదా. Thank you for watching my video.